హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇంట్లోనే కేక్ స్టైల్లో చికెన్ శాండ్విచ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇది మీరు ఒక్కసారి ఇంట్లో ప్రిపేర్ చేసి చూడండి, మీరు ఇంకొకసారి బయట నుంచి అస్సలు ఆర్డర్ పెట్టరు. అంత సింపుల్గా టేస్టీగా ఉంటుంది. మరి టేస్టీగా సింపుల్గా ఈ చికెన్ శాండ్విచ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా? వీడియోలోకి వెళ్ళే ముందు నేను మీ సౌజన్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ సౌజన్య. ఈ చికెన్ శాండ్విచ్ కోసం ముందుగా ఒక 100 నుంచి 150 గ్రామ్స్ వరకు ఫ్రెష్ చికెన్ తీసుకొని బాగా క్లీన్ చేసుకొని అందులో పావు టీ స్పూన్ సాల్ట్ అండ్ పావు టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకొని ఒకసారి కలుపుకొని లో ఫ్లేమ్లో 10 మినిట్స్ మూత పెట్టి కుక్ చేసుకోండి. దీనిలో వాటర్ వేయాల్సిన పనేమీ లేదండి, చికెన్లోని వాటరే కుకింగ్కి సరిపోతుంది. మనం తీసుకున్న చికెన్ టైప్ని బట్టి కుకింగ్ ఉంటుందండి. నేను తీసుకున్నది చిన్న బ్రాయిలర్ అంటారు కదా, ఇది ఫాస్ట్గానే కుక్ అయిపోతుంది. సో నాకు 5 to 10 మినిట్స్ సరిపోతుంది. ఇన్ కేస్ మీరు పేరెంట్స్ ఆర్ నాటుకోడి తీసుకుంటే మాత్రం ఇంకొక ఎక్స్ట్రా 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీరు పేరెంట్స్ నాటుకోడి తీసుకుంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇలా చికెన్ నుండి వచ్చిన వాటర్తోనే నాకు చికెన్ అంతా కుక్ అయిపోయింది. ఇలా చికెన్ని స్పూన్తో లైట్గా ప్రెస్ చేస్తే ఇలా కట్ అయిపోవాలన్నమాట. అలా కట్ అయింది అంటే మన చికెన్ కుక్ అయిపోయినట్లే. ఈ కుక్ అయిన చికెన్ని ఫోర్క్, నైఫ్ లేదంటే హ్యాండ్తోనైనా సరే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. చూడండి, ఇలా చికెన్ అంతా కట్ చేసుకోవాలన్నమాట. శాండ్విచ్లోకి క్యాప్సికమ్, క్యారెట్, ఆనియన్, టొమాటో అన్నీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. టొమాటోస్ నుంచి సీడ్స్ రిమూవ్ చేయండి, అంత టేస్టీగా ఉండదు లేకపోతే. ఏంటి చిన్న చిన్న పీసెస్ అని ఇలా పెద్ద పెద్ద పీసెస్ కట్ చేసుకున్నా అని చూస్తున్నారా? నా దగ్గర వెజిటబుల్ కట్టర్ ఉంది, సో దాంతో నేను చిన్న చిన్న పీసెస్గా ఈవెన్గా కట్ చేసుకుంటాను. మీ దగ్గర కట్టర్, చాపర్ లాంటివి లేకపోయినా ఏం పర్వాలేదండి, నైఫ్తోనైనా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. నా దగ్గర ఇది ఉంది కాబట్టి యూస్ చేసుకుంటున్నా. ఇది నేను 2 years బ్యాక్ అమెజాన్లో తీసుకున్నాను. కాస్ట్ అరౌండ్ 300 పడింది. దీనికి 2 బ్లేడ్స్ వచ్చాయి, స్మాల్ సైజ్ అండ్ మీడియం సైజ్. ఇది స్మాల్ సైజ్ బ్లేడ్. దీనితో మనం అన్ని టైప్స్ ఆఫ్ వెజిటబుల్స్ కట్ చేసుకోవచ్చు. ఈవెన్ టమాటోస్ కూడా చితకకుండా చక్కగా కట్ అవుతాయి. ఇదేమి బ్రాండ్ ప్రమోషన్ కాదండి, ఏదో మీకు కిచెన్లో యూజ్ అవుతుందని చెప్పాను అంతే. మీకు కూడా కావాలంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి, లింక్ షేర్ చేస్తాను. సో ఇలా కట్ చేసుకున్న వెజిటబుల్స్ అన్నీ మనం ముందుగా చికెన్ కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, అందులో వేసుకొని మిక్స్ చేసుకోండి. నేను ప్రిపేర్ చేసుకున్న ఈ మిక్చర్ నాకు 4 శాండ్విచెస్కి సరిపోతుంది. సో ఇలా మనం కట్ చేసుకున్న పీసెస్ అన్నీ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఈ మిశ్రమంలో మనం 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, ఈ చిల్లీ ఫ్లేక్స్ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. మేకింగ్ ప్రాసెస్ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి, వీడియో చేస్తాను. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ ఆరిగానో, 2 టేబుల్ స్పూన్ మైనీస్. ఇది తందూరి మైనీస్ అండి. నార్మల్ మైనీస్ కంటే ఇది కొంచెం స్పైసీ ఫ్లేవర్ ఇస్తుంది. 1 టేబుల్ స్పూన్ టమాటో చిల్లీ సాస్ వేసుకుని ఇంగ్రీడియంట్స్ అన్నీ వెజిటబుల్ పీసెస్కి పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఒక్కసారి సాల్ట్ చెక్ చేసుకోండి. ఒకవేళ సాల్ట్ తక్కువైనట్టు అనిపిస్తే కొంచెం సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి. ప్రిపేర్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఒక పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కొన్ని శాండ్విచ్ బ్రెడ్ స్లైసెస్ తీసుకొని ఎడ్జెస్ కట్ చేసుకోండి. నేను బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నా, కావాలంటే మీరు వైట్ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు. దీనికి మిల్క్ బ్రెడ్ కంటే కూడా శాండ్విచ్ బ్రెడ్ అని ఉంటుంది కదా, అదే బాగుంటుంది. మీకు నార్మల్గా బేకరీస్లో అవైలబుల్గానే ఉంటుంది శాండ్విచ్ బ్రెడ్. ఇలా కట్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్కు ఒకవైపు బటర్ అప్లై చేసుకోండి. ఇలా అన్ని బ్రెడ్ స్లైసెస్కు అప్లై చేసుకొని తీసుకుందాం. బటర్ అప్లై చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం శాండ్విచెస్ ప్రిపేర్ చేసుకుందాం. బటర్ ఎటువైపు అయితే ఉందో అది లోపలికి వచ్చేలాగా మనం శాండ్విచెస్ ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇలాగనమాట. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ చీజ్ తీసుకొని
స్లైస్ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా ఇలా స్ప్రెడ్ చేసుకోండి. మీకు హెల్తీగా కావాలి అనుకుంటే చీజ్ స్కిప్ చేసుకోవచ్చు. చీజ్ అప్లై చేసిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మిశ్రమం ఉంది కదా, వెజిటబుల్స్ మిక్చర్, అది వేసుకొని అప్లై చేసుకోండి. ఇది ఒక 2 టేబుల్ స్పూన్ వరకు సరిపోతుంది. తర్వాత మళ్ళీ దీని మీద మళ్ళీ చీజ్ కొంచెం వేసుకొని అప్లై చేసుకోండి. మనం చీజ్ వేస్తున్నాం కాబట్టి ఇది చికెన్ చీజ్ శాండ్విచ్ అనొచ్చు. ఇన్ కేస్ చీజ్ వేసుకోకపోతే చికెన్ శాండ్విచ్. ఇలా స్టెప్ బై స్టెప్ వేసుకొని పైన ఇంకొక స్లైస్ పెట్టి ఇలా సెట్ చేసుకొని ఒక పక్కన పెట్టుకుందాం. ఇలా మిగతా అన్ని శాండ్విచెస్ కూడా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ బటర్ తీసుకొని ప్యాన్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. బటర్ మెల్ట్ అయిన తర్వాత ఇప్పుడు మనం ప్యాన్ మీద మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న శాండ్విచెస్ ఉన్నాయి కదా, వాటిని పెట్టి ఈచ్ సైడ్ 2 to 3 మినిట్స్ మూత పెట్టి కుక్ చేసుకోండి. ఇలా మూత పెట్టడం వల్ల ఆవిరికి శాండ్విచెస్ బాగా మంచి కుక్ అవుతాయి. 3 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి ఒక్కసారి చెక్ చేయండి. కుక్ అయింది కదా, ఇప్పుడు మనం సెకండ్ సైడ్ కూడా ఫ్లిప్ చేసుకొని కుక్ చేసుకుందాం. సేమ్ ఇలాగే మిగతా అన్ని శాండ్విచెస్ కూడా బటర్ వేసుకొని కుక్ చేసుకోండి. కుక్ చేసుకున్న ఈ శాండ్విచెస్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు వీటిని ఇలా క్రాస్గా కట్ చేసుకోండి. ఇంతే అండి, టేస్టీగా సింపుల్గా చికెన్ చీజ్ శాండ్విచ్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. వీటిని మీరు సాస్ ఆర్ మైనీస్ దేంతో తిన్నా కానీ చాలా టేస్టీగా ఉంటాయి. వెజ్ శాండ్విచెస్ కూడా సేమ్ ఇంతే అండి, మీరు చికెన్ని స్కిప్ చేస్తే సరిపోతుంది. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు బయట నుంచి ఆర్డర్ పెట్టకుండా ఇలా సింపుల్గా హెల్దీగా కూడా చేసి పెట్టచ్చు. ఇక్కడ మనం యూజ్ చేసింది ఎలాగో బ్రౌన్ బ్రెడ్. సో డైట్ చేసేవాళ్ళు కూడా ఈ శాండ్విచెస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. బట్ డైట్ చేసేవాళ్ళు చీజ్ని స్కిప్ చేసుకోండి. సూపర్ టేస్టీ. మరి ఈ శాండ్విచెస్ని మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్తారు కదా. మరో కొత్త రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఆగండి, వెళ్ళే ముందు వీడియోకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.